నేను రఘునందన్ రావు, పార్లమెంట్ సభ్యుడు మెదక్. ముందుగా ఆలస్యానికి మన్నించాల్సిందిగా విజ్ఞప్తి. 2, నరేంద్ర మోడీ గారి పరిపాలన, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 9వ తారీఖుకి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన కంటే ముందు, నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి అంశం మీద ప్రజలకి 11 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు ఏవి కూడా సాహసించని రీతిలో మేము ఏం చేసినాం, మా 11 సంవత్సరాల పాలనలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి మా నుంచి పొందినటువంటి పథకాలు, లబ్ధి, ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకోరు ఒక రకంగా చెప్పాలనుకుంటే 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో 81 కోట్ల మందికి పువ్వు పెట్టడానికి ఇచ్చిన 5 కిలోల బియ్యం దగ్గర నుంచి మొదలుకొంటే ఆపరేషన్ సింధూర్ దాకా ఈ దేశ ఆడపడుచుల సింధూరాన్ని టచ్ చేయాలని ఎవడన్నా ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అని చూపించడానికి ఏప్రిల్ 22న జరిగినటువంటి సంఘటనకి భారత సైన్యం ఇచ్చినటువంటి సమాధానం వరకు ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని పోవాలని భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి రావడం జరిగింది. ముందుగా ఆ దిశగా నేను అదృష్టవంతులుగా భావిస్తా ఉన్నాను. మీలో ఒకటిగా ఉండి మీ నుంచి ఇటువైపు ఎదగడం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది. కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేసిన లేదా భారతీయ జనసంఘ పుట్టినరోజు మేము పుట్టింది అంత్యోదయ కోసం అని చెప్పిన మాటల్ని ఆచరణలో పెడుతూ భారతీయ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీగా 1980లో రూపాంతరం చెందిన తర్వాత 2025 వరకు అంత్యోదయ లక్ష్యంగానే పనిచేస్తా ఉన్నాం. దానికి తాజా గణాంకాలు ఇటీవల ప్రపంచ బ్యాంకు, ప్రపంచ సర్వే సంస్థలు చెప్పినటువంటి సర్వే ప్రకారం భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిపోతుంది. ఇది 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రోగ్రెస్ రిపోర్ట్లో అవ్వ బువ్వ ఉడికిందా లేదా చూస్తే చూడాల్సినటువంటి ఒక మెతుకుకి నిదర్శనం. 27 కోట్ల మంది భారతీయులని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన. సరే, పగోని పంచాంగం చెప్పమంటే పగటి చచ్చిపోతామని చెప్పిండట. అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పెద్దలకి 11 ఏళ్ల పాలనని కన్నుండి చూడలేనటువంటి కబోదుల్లాగా ప్రతి దాంట్లో భూతద్దం పెట్టి ప్రతి దాంట్లోంచి తప్పులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతిపక్ష మిత్రులకి ఈ దేశంలో భారత రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి 2014 మే 16 నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి తేడాను ఒకసారి గమనించుకోమని చెప్పడానికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఎంపీలు, కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆ సేతు హిమాచలం ఈరోజు కదిలింది. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రజల ముందు వచ్చి ఆశీర్వదించమని అడగడానికి వచ్చినాం తప్ప ఇంకొకటి కాదు. పహల్గామ్ సంఘటన కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర మిత్రులు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని అవమానపరిచేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. చాలా మంది అనుకున్నట్టు వారం రోజులు ఎందుకు గ్యాప్ ఇచ్చారు, 10 రోజులు ఎందుకు మౌనంగా ఉంది భారతదేశం, ఏం చేసినారు, ఎందుకు మొదలు పెట్టినారు, ఎందుకు ఆపినారు, ఇట్లా చాలా మందికి చాలా రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. అన్న నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా, తిరుపతికి పోతే అయితే నెత్తనే కావాలి మనది, లేకపోతే గీసే మంగళంలో చేతిలో ఉండే కత్తెన్న మనం కావాలి. ఈ 2 కాలేదనుకో ఆ లైన్లో ఉన్న ఆయన ఏమంటాడు, ఏ జల్ది గీకో అంటాడు. ఎందుకంటే ఈయన కూర్చోవాలి కదా నెక్స్ట్ నేను లేస్తే అని. అట్లా యుద్ధం ప్రారంభించినప్పుడు ఈ దేశం ఎట్లాంటి మూడ్లో ఉంది, యుద్ధం కొనసాగిస్తే ఈ దేశం మీద పడేటువంటి భారమైంది, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పుంజుకుంటున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రజల మీద ఎంత భారం కలుగుతుంది అని ఒక బాధ్యతాయుతమైనటువంటి దేశంగా భారత ప్రభుత్వం అసలు యుద్ధం మొదలు పెట్టలేదు. భారత ప్రభుత్వం ముష్కరుల మూటలకి గుణపాఠం చెప్పాలని మాత్రమే ఒక ప్రయత్నం చేసింది తప్ప భారతదేశం యుద్ధం ప్రకటిస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది కనబడకుండా పోతుంటుండే. దాదాపు 12-14 రోజులు పహల్గామ్ సంఘటన తర్వాత భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వేచి చూసేటువంటి ధోరణిని అవలంబించింది. తప్పు తెలుసుకుంటారేమో,
చేసిన తప్పుకి పాప ప్రాయశ్చితంగా పాకిస్తాన్ తన దగ్గర ఉన్నటువంటి తీవ్రవాదుల్ని అంతర్జాతీయ న్యాయస్థానం ముందో భారతదేశానికో ఇచ్చి తప్పైందని చెప్పలేసుకొని ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని శాంతి కాముకులమైనటువంటి భారత ప్రజలందరం కూడా ఎదురు చూసినాం. దాని కుక్కతోక వంకరని అన్నట్టు 14 రోజుల ఎదురు చూపుల తర్వాత కూడా భారత సైన్యాన్ని కవ్వించేటువంటి చర్యలు, వాళ్ళే కావాలని మన వైపు సివిలియన్ వైపు దాడులు చేసే కార్యక్రమాలు చేసింది తప్ప భారతదేశం నిజం. లాస్ట్ మన్ కీ బాత్ లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తారు, ఆడబిడ్డలు వ్యవసాయం చేస్తూ మందు పిచికారీ చేయాలంటే డ్రోన్లను ఉపయోగించేదాకా భారతదేశ స్థితిగతులను పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. భావి దార్శనికుడు, భవిష్యత్తు ఎట్లుండాలని ఆలోచించేటోడు, మహిళలు కూడా వ్యవసాయంలో తమకు సగం సగం ఇస్సా కావాలని కొట్లాడే రీతిలో వ్యవసాయ పనిముట్లను కూడా మార్చినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఇక నేను మాట్లాడితే ఇంకా చాలా ఉంటుందన్న. చెప్పుల కోసం లైన్లు, విత్తనాల కోసం లైన్లు, యూరియా సబ్సిడీ కోసం కొట్లాడుకున్నాడు. ఇవేమీ లేకుండా ఈ దేశం ప్రశాంతంగా ఉందని ఏ పల్లెటూరుకు పోయినా ఒక 70 ఏళ్ళ అవ్వ కూడా చెప్తుందంటే అది నరేంద్ర మోడీ గారి పనితీరుకి నిదర్శనం తప్ప ఇంకొకటి కాదు. ఇచ్చిన ప్రతి మాటను ఒక గంట వెనక ముందు చేసుకుంటూ వచ్చినాం. పోయిన ఆయన కుర్చీ చేసుకుంటే పాలమూరు రంగారెడ్డి అయిపోతుంది అన్నాడు. ఆయన 10 ఏళ్ళు కుర్చీ చేసుకున్నాడు, పాలమూరు రంగారెడ్డి కాలేదు. నేను పాలమూరు బిడ్డను, నల్లమల అడవులకెళ్ళి వచ్చిన నేనే పాలమూరు రంగారెడ్డి కోసం కొట్లాడతా, నేను వెనుకడికి దీనికోసం చాలా కొట్లాడినా అని ప్రతిపక్ష నాయకుడిగా చెప్పిన నాయకుడికి ఇలా ప్రజలు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా. మరి అన్నొచ్చి కూడా 18 నెలలు అయింది. ఏం జరుగుతుందో మీరు అందరు చూస్తారు. ఏం మారిందంటే ఒకటి మాత్రం మారింది, సిద్దిపేటకి వెళ్ళి వచ్చినాను నేను చెప్పదలుచు. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అన్న, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చూడా, సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చూడా, గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గడ, ఈ మూడింటికే పైసలు పోతుండే అన్న. ఆయన 1000 కోట్లు, 20 కోట్లు, ఈయన 2000 కోట్లు వేసుకుపోతున్నాడు. ఒక్కటి మాత్రం చూసినాడు, ఒక్కరు కూడా 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చేయలేదు. ఆఖరికి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందన్న, 2 సుడాలు, ఒక గడావై కూడా వచ్చింది. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది. నాకేం కోపం లేదు కొడంగల్ మీద, కొడంగల్కి పైసలు ఇస్తే నేను కోపానికి రాదలుచుకోలేదు. కానీ 119 నియోజకవర్గాలను కూడా గట్లే చూడాలని మేము అడుగుతున్నాం. గట్ల ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినాక 5600 కోట్లు తెచ్చుకున్నాడు కొడంగల్కి. మెడికల్ కాలేజీలు వచ్చినాయి, నర్సింగ్ కాలేజీలు వచ్చినాయి. పోయినోడు ఏం తప్పు చేసినో ఇప్పుడు వచ్చినోడు కూడా గదే చెప్తున్నాడు. అంతకు మించి ఏం మారింది? ఇది నేను చెప్పలే, ఆయనే చెప్పాడు. ఏం మారింది? అందరూ అట్లే ఉన్నారు. ఒక 11 మంది మారినామని చెప్పాడు 3 రోజుల కిందనే చెప్పాడు. ఇలా 11 మంది మారి అందరూ అట్లే ఉన్నారు అన్నాడు. అందరు వాళ్ళు చేసినట్టే నువ్వు చేస్తున్నావు. నాకు దేర్ ఇస్ నో డిఫరెన్స్. అందుకనే వచ్చే ఎన్నికలు మాయి, భవిష్యత్తు మాది. వచ్చే అధికారం భారతీయ జనతా పార్టీది. తెలంగాణలో తెలుగుదేశాన్ని చూసిరు ప్రజలు, కాంగ్రెస్ని చూసిరు, ఉద్యమ పార్టీ అని చెప్పిన టీఆర్ఎస్ని చూసిరు. నరేంద్రుడి నాయకత్వంలో ఆ రోజు ఆ నరేంద్రుడు కలగని నా దేశం విశ్వగురువు కావాలంటే ఈరోజు ఈ నరేంద్రుడు భారతదేశాన్ని విశ్వగురువుగా మలిచిండు. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన పోయి ఈయన వస్తే ఏం మారిందంటే ఏం మారలేదు. అప్పుడు గజ్వేల్ గడ అయింది, ఇప్పుడు కొడంగల్ కూడా అయింది. ఇంతకు మించి కొత్తగా ఏం మారినట్టయితే నాకు కనబడతలేదు. పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనంట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అంటాడన్న, పని ముందుకు సాగుతలేదు. పాలమూరు రంగారెడ్డి అంటాడు 1/3 ఆఫ్ యువర్ టెన్యూర్ కంప్లీటెడ్. అయిపోయింది కదా, 5 ఏళ్ళలో సగం 1/3 అయిపోయింది కదా. భూములు అయిన వాళ్ళకి నష్టపరిహారం లేదు, ప్రాజెక్ట్ లేదు. అందుకని దయించి వ్యక్తిగత దూషణలు బంద్ చేసి, అప్పుడు ఆ ప్రాంతం దక్షిణ తెలంగాణ వెనుకబడ్డదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఉత్తర తెలంగాణకు పైసలని పోతున్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా కొత్తగా అంటే ఉమ్మడి పాలమూరుకి 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్న పాలమూరుకి ఏమొచ్చిందో చెప్పు. ఆయన ఎంపీ ఉండి 5 ఏళ్ళు 5 పైసలు ఇవ్వలేదో ఉన్నారు. మరి మీ 5 ఏళ్ళ పాలనలో అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పగలుగుతారా, నేను పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తా, వాళ్ళు చేసినట్టు ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన రైతులకు నేను నష్టం జరగకుండా చూస్తా, ఒక మాట మీరు చెప్పగలుగుతారా ముఖ్యమంత్రి గారు? 18 నెలలు అయితే ఇంకా తట్టడు మన్ను తీయలేదు మీరు. ఇన్నేళ్ళ మంత్రి చెప్తున్నాడు వచ్చే 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ అయిపోతుంది అన్న. ఇంకా 3 ఏళ్ళు కావాలంటే ఎస్ఎల్బీసీ కావడానికి. ఇట్లున్నది కాంగ్రెస్ పాలన. అందుకని దయించి ప్రజలకు మేము చేసేటువంటి అప్పీల్, మేము సేవ చేస్తూ ఉన్నాం, పని చేస్తూ ఉన్నాం, సేవకులుగా ఉన్నాం, కుంభకోణాలు లేవు, చెప్పిన మాట చేస్తూ ఉన్నాం, పేదల కోసమే పనిచేస్తున్నాం. సూట్ కేసుల ప్రభుత్వం కాదు, విభజన రాజకీయాలు చేస్తలేం. ట్రిపుల్ తలాక్ చేస్తే ఇళ్ళ కోసం చేసిన మనుడు, వక్ఫ్ చట్టం తెస్తే ఇంకోల కోసం తెచ్చిన మనుడు. వీఆర్ నాట్ డూయింగ్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్.